హలో ఆల్, పెప్లమ్ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. నిన్న పెట్టిన వీడియోలో ఏంటంటే కొంచెం స్లోగా చెప్పండి అని చెప్పారు. సో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరైతే ఈ విధంగా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఈ ఎల్ షేప్ స్కేల్ని అయితే తెచ్చుకోండి, బాగా యూజ్ అవుతుంది. స్ట్రైట్ లైన్స్ గీయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను లైన్ గీసుకున్నాను కదా, అక్కడ నేను షోల్డర్ పాయింట్ అయితే 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 6.5 అనమాట. అయితే మనం 7 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది యోక్ పార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కవర్ అయిపోతాయి. ఇందులో షోల్డర్ నుండి డౌన్కి ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. అలానే చెస్ట్ పార్ట్ అనమాట, ఇప్పుడు 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 1.5 అయితే యాడ్ చేసుకోవాలి. డాట్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా చిన్నగా మార్క్ చేసుకోండి. ఆ మార్క్ నుండి కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, అలానే డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను స్వీట్ హార్ట్ నెక్ లాగా అయితే కొంచెం కర్వ్ అయితే తిప్పాను. యోక్ పార్ట్ అయితే మార్కింగ్ అంతా అయిపోయాక ఈ విధంగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే గీయలే కదా, సో ఆమ్ రౌండ్ దగ్గర ఈ విధంగా కర్వ్ తిప్పేసుకొని మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్నాక మాత్రమే ఈ విధంగా నెక్స్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి స్వీట్ హార్ట్ అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఓన్లీ 2 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు రిమైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి మనం పెప్లమ్ టాప్లో ఫ్రిల్స్ అయితే యాడ్ చేస్తాం కదా, సో దాని లెంత్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి ఫ్రంట్, ఒకటి వచ్చేసి బ్యాక్ అనమాట. మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ అవన్నీ అయిపోగా మనకి 2 ఇంచెస్ మాత్రమే వస్తుంది లెంత్. హ్యాండ్స్ వచ్చేసి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. నేను ఇక్కడ మిడిల్లో అయితే ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్ అయితే తీసుకున్నాను. పెప్లమ్ టాప్ కోసం లైనింగ్ పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా మనం కట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కటింగ్ అంతా అయిపోయాక మనం స్టిచ్చింగ్ ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది కదా, అంటే మంచి సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా లైనింగ్ పెట్టేసుకొని ఒక రౌండ్ అంటే నెక్కి యాజ్ ఇట్ ఈస్గా నెక్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ కూడా నేను ఈ విధంగా రైట్ సైడ్ మీదనే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. యోక్ పార్ట్లో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మనము లిటిల్ హార్ట్ షేప్ కట్ చేసుకున్నాం కదా, స్టిచ్చింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా దాని మీదనే చేసుకుంటూ రావాలి. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మనం జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడమే. మనం స్టిచ్చింగ్ అంతా ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎక్కడైతే క్రాస్ తిరుగుతుందో అక్కడ టక్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఆ ఫ్యాబ్రిక్ని రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ షేప్ అనేది ఎలివేట్ అవుతుంది. దాని మీద ఒక కుట్టేసుకుంటే నెక్ అనేది మనకి ఈజీగా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ సేమ్ ప్రాసెస్. ఈ విధంగానే రివర్స్ ఫోల్డ్ చేసేస్తే మీకు నెక్ షేప్ అనేది కనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా అంతే అన్నమాట. హ్యాండ్స్ కూడా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని కుట్టి పెట్టేసుకోవాలి. మనం ఫ్రిల్స్ యాడ్ చేసుకుందాం అనుకున్నాం కదా, అది కూడా సేమ్గా ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుడితే ఏంటంటే మళ్ళీ కింద ఫోల్డింగ్ అవసరం ఉండదు. మనకి రివర్స్లో లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి ఇంకొక క్లాత్ పెట్టి మళ్ళీ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. హ్యాండ్ కూడా ఈ విధంగానే రివర్స్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒకటే సైడ్ ఉండేలాగా పెట్టేసుకొని మనం షోల్డర్ దగ్గర ఒక జాయింట్ అనేది వేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక నేను బ్యాక్ ఓపెన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో బ్యాక్ సైడ్ హుక్స్ కానీ బటన్స్ కానీ ఇద్దాం అనుకుంటున్నాను. సో మనం బ్యాక్ సైడ్ ఒక స్టిచ్ మిడిల్లో అయితే ఒక పక్కనే టూ స్టిచెస్ అయితే వేసుకోవాలి అండ్ మిడిల్లో అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా స్టిచ్ వేసినప్పుడు పోగులు అనేది రాకుండా ఉంటుంది. దీనికి
హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనము హ్యాండ్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి యోక్ పార్ట్కి. ఇప్పుడు నేను వచ్చేసి ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ యోక్ పార్ట్ అయితే కనిపిస్తుంది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు యోక్ పార్ట్ని నేను ఈ విధంగా అయితే మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా పెట్టేసి మనం ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాము. స్టిచ్చింగ్ అంతా అయిపోయాక ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏంటంటే మనం మిడిల్లో హుక్స్ కాజాలు పెట్టడానికైతే కటింగ్ చేసుకున్నాం కదా, సో కంప్లీట్గా బ్యాక్ ఓపెన్ పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలది కాబట్టి. ఇందాక బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేశాను కదా ఫ్రిల్స్, దీన్ని అయితే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. మిడిల్లో అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఒక కుట్ అయితే వేసేసుకోండి. సో కట్ అయినప్పుడు ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఒక కుట్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో 2 పార్ట్స్ అనేది డివైడ్ అయిపోయాయి కదా, సో ఆ విధంగానే మీరు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు సైడ్ స్టిచెస్ వేసుకుంటే మనకి పెప్లం టాప్ అయితే రెడీ అయిపోతుంది. మనం స్టిచ్చింగ్ చేసే ముందే ఈ విధంగా మొత్తం ఓవర్లాక్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు సైడ్కి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా 2 సైడ్స్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక మనకు పెప్లం టాప్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, యోక్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఈక్వల్గా పెట్టాను. ఇవి వచ్చేసి దానికి లెహెంగా లాగా అనమాట, లెహెంగా కమ్ ఫ్రాక్ లాగా అయితే డిజైన్ చేశాము. దాని మీదకి పెప్లం టాప్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవుట్ఫిట్ ఐడియాస్ అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ కస్టమైజేషన్ అయితే మొత్తం అన్నీ నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అంతే ఈ వీడియో. బాయ్.